మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. శీల మాజీ సర్పంచ్ శ్రీనుపై సత్యం అనుచరులు దాడి చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. వాసంశెట్టి సత్యం దందాలు ప్రస్తుతం చూస్తున్నాం. మనకి శీల గ్రామ సర్పంచ్ శ్రీనుపై సత్యం అనుచరులు దాడి చేశారు. అతనికి తీవ్ర గాయాలైన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. తన దందాలను ప్రశ్నిస్తున్నాడని శ్రీనుపై దాడి జరిగింది. వాసంశెట్టి సత్యం అనుచరుల దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. అయితే బాధితుడిపైనే తిరిగి కేసు పెట్టిన వైనం ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీనుపైనే ప్రస్తుతం కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. బాధితుడికి అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సూర్యప్రకాష్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, ఏం జరిగింది అసలు? బాధితుడిపైనే కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది, ఎందుకు? రామచంద్రపురం శెట్టి సుభాష్ సంబంధించి ఆయన తండ్రి కానీ కూటమి నాయకుల ఆయన అనుచర దందా ఏ రకంగా ఉందో ఈ ఒక్క సంఘటనతో స్పష్టమైపోతుంది. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో ఆయన తండ్రి వాసం మొత్తం వ్యవహారాలన్నీ చక్కబడుతుంటారు. ప్రతి అంశానికి లేకుండా జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో అది తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నుంచి గతంలో పనిచేసిన సర్పంచ్, ఆ వ్యక్తికి వాసంశెట్టి సత్యం ఎవరైతే మంత్రి తండ్రి ఉన్నారో ఆయనకి మధ్య గ్రామ ఒక పదవికి సంబంధించి ఇన్ఛార్జికి సంబంధించి గ్రామాలకు సంబంధించి ఇన్ఛార్జికి సంబంధించి పదవికి సంబంధించి వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం పంపన సీన ఎవరైతే బాధితులు ఉన్నారో తనను తిట్టాడనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వాహనాన్ని పంపించి తన సొంత వాహనాన్ని తన వెహికల్ పంపి. హరీష్, మీ వాయిస్ కట్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనుచరుల దాడిలో ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి కూడా మనకి కనిపిస్తున్నారు. అయితే బాధితుడిపైనే కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా రావాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ 10 గంటల బులెటిన్లో చూద్దాం.